థ్యాంక్ యూ. ఎక్కడే రెస్టారెంట్ ఉంది? ఏం తిందాం? ఎప్పుడు చూసినా ఇదే గొడవ. నాకు ఆకలిగా ఉంది. ఆకలి ఆకలి అంటూ ఫ్లైట్ లో ఎవ్వరికి మిగిల్చకుండా మొత్తం చేసాం. మళ్ళీ ఇప్పుడు నేను ఫోన్ చేసి వస్తాను. సరే వెళ్ళు. బాక్స్ ఓపెన్ అవట్లేదా? నన్ను ఓపెన్ చేయమంటావా? ఇవ్వు. నో నో అరే నో నో ప్లీజ్. ట్రంపెట్ బాక్స్ లో ట్రంపెట్ వంటకి ఏముంటుంది? ఆర్ యూ ఆల్ రైట్? మిస్టర్ వంశీ, మన కంపెనీ డిజైన్ ఇక్కడ పాపులర్ చేయాలంటే ముందుగా మీ బ్యాచ్ ఆస్ట్రేలియా టూర్ చేయాలి. హలో, జగ్గాల్ స్పీకింగ్. వంశీ ఏమైనా? వంశీ నా ఎదురు బిల్డింగ్ లోనే ఉన్నాడు. జస్ట్ ఆపోజిట్. ఇక్కడి నేటివ్ డిజైన్స్ తో మీరు మన కాస్ట్యూమ్స్ తయారు చేసి కొత్త డిజైన్స్ క్రియేట్ చేయాలి. సో ప్రిపేర్ ఫర్ ద టూర్. డెఫినెట్లీ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడే నిలబడి అతని మూమెంట్స్ గమనిస్తుంటాను. నువ్వు వాడ కూర్చొని మూమెంట్ లో డాన్సులు చూస్తున్నావు. కథం చేయి. షేట్ ఎక్స్ట్రాలొద్దు. డిజైన్ క్రియేట్ చేయాలంటే బ్రెయిన్ ఉండాలి కదా. ఆ బ్రెయిన్ పట్టుకుని నా జేబులో పెట్టుకోబోతున్నాను. ఏంది? బ్రెయిన్ తీసి జేబులో పెట్టుకుంటావు? ఎట్లా? వెరీ సింపుల్. ఆస్ట్రేలియన్ ఆయుధం బూమ్రాంగ్ ఉంది కదా. బూమరాంగు? ఎందుకు ఆస్ట్రేలియా భాష బూతులు తిడుతున్నావు? యు మీన్ సెక్స్? నో, ఐ కాంట్ హెల్ప్. బూమ్రాంగ్ అంటే షార్ప్ గా ఉండే ఒక ఆయుధం. దీన్ని వదిలేనంటే అది వెళ్ళి వంశీ తలని కట్ చేసి తిరిగి వచ్చి నా జేబులో పడుతుంది. సాక్ష్యాలుండవు. అచ్చా, వంశీ వస్తున్నాడు. వస్తుడా? ఏడి? వావ్, వండర్ఫుల్. 1 month ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయటం కాదు, అబ్జర్వ్ చేయాలి అందాలని. చెయ్యి, ఎదురుగానే ఉన్నాగా. నిన్ను చూడటానికి ఎక్కడ దాకెందుకు? ఇండియాలోనే ఉండొచ్చుగా. ఎందుకన్నావు చెప్పు. నువ్వు చెప్పావు కదా మనకి రష్ డే అని. ఇవాళ మళ్ళీ క్రౌన్ క్యాసినోకి వెళ్ళి $1 వేసి $1000 కొట్టుకొచ్చేద్దాం. ఏంటి వచ్చేది నీ మొహం? నిన్ను అలాగే చెప్పి నా జేబులో ఉన్న $100 పోగొట్టావు కదరా. ఇవాళ ఎట్టి బస్సులో కామెడీ షోకి వెళ్తున్నావు. ఆగండ్రా, రాసేద్దాం. కామెడీ షో. ఇదేంటిది? $1 వెళ్ళి పడరాని చోట వెళ్ళి పడింది. మరి నా డాలరు వదిలేరా? ఏంటి వదిలేసేది? నా డాలరా కావాలి. తెచ్చుకుంటా. ఏమండి, నా డాలర్ మీ డ్రెస్ లో పడింది. డాలర్ మీదేనా అండి? అరే, మీరు తెలుగు వాళ్ళ? నా డాలరు. డాలర్ మీదేనా అంటే $1 ఇండియాలో $25 కదండి. నా డాలరు. ఆ పిల్ల మనోడిని ఎరగొట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు మందు కొట్టావు. నేను ఇప్పుడు కొట్టాను. కొట్టావు. చిన్నపిల్లని చేసి కొడతావు నువ్వు? వీడు చిన్నపిల్లడా? మీసాలొచ్చి 30 ఏళ్ళైన ఫేసు వీడు చిన్నపిల్లడా? అదేనమ్మా, ఇటు చూసుకున్న పాపం. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదమ్మా. వీళ్ళిద్దరు నా గెస్ట్ అండి. నన్ను నమ్ముకుని ఊరు వచ్చారు. మీరు ఇలా వాయించారనుకోండి, నా మీద పడి ఏడుస్తారు. ఆగండ్రా, ఏమైంది? నేను ఆడుకుంటుంటే నా డాలర్ పడిపోయింది. తమ్ముడు కొడుతుందని అడ్డుపట్టా. ఆవిడ చేతిలోకి విసికి అనుకోని లాక్కున్నాను. ఇదల్లి ఆవిడ మీద పడిపోయింది. ఆవిడ చంపిన మూతలాగా దుబ్బేలు ఎగిరి పడుతుంది. ఇంత మంచి డ్రెస్ పాడు చేస్తే ఊరుకోవాలా? మీ డ్రెస్ పాడైపోయిందనేగా మీ బాధ. క్షణంలో బాగు చేస్తాను, ఉండండి. Hey mister, what are you doing?
ఫ్యాషన్ ప్యారిస్లో గంట గంటకి మారుతూ ఉంటుందండి. పొద్దున ఈ డ్రెస్ వేసుకున్నారు కదా, ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది. కదలకండి. మా వంశీ వరల్డ్ నంబర్ 1 ఫ్యాషన్ డిజైనర్ అమ్మా. కళ్ళకు సరిగా ఉండు, కత్తి దిగిపోద్ది. చూసామనుడు ఇప్పుడు నీ డ్రెస్ చాలా బాగుంది, వండర్ఫుల్. దీనికోసం ఎన్ని తిప్పబడ్డామో మా కాయిన్ మాకు దొరికింది. థ్యాంక్స్ అండి. అంటే కాయిన్ కోసం ఇదంతా మీరు ఆడి నాటకం అన్నమాట. యా. ఆడింది నాటకమైనా మీ డ్రెస్ ఇప్పుడు బాగుంది కదండి. కావాలంటే మీ ఫ్రెండ్స్ని అడగండి. అవునే, నిజంగా బాగుంది. అవును బాగుంది. షట్ అప్. ఇదేంట్రా వంశీ ఇంకా రాలేదు? ట్రైన్ టైం అయిపోతుంది. ఈ శిల్ప్ ఎప్పుడు ఇంతే, టైంకి ఎప్పుడు రాదు. The next transfer Hey, train and it's that good takes for us to Seiko. Melbourne Seiko, is pata na, pata na. departing now. Thank you. మనం చాలా విచిత్రంగా కలుసుకుంటున్నాం కదండి. ఫస్ట్ టైం ఏమో కాయిన్ కలిపింది, ఇప్పుడేమో ఎవరో రిజర్వ్ చేసుకుని ఎంటీ కంపార్ట్మెంట్లో కలుసుకున్నాం. నెక్స్ట్ స్టేషన్ 3 గంటల దాకా రాదంటండి. అందుకని మనం కాసేపు కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపంగా ఉంటుంది. నో థ్యాంక్స్. ఓకే. కనపడుతున్నాయండి? ద గ్రేట్ లవ్ స్టోరీ. ఏంటి? ఏం లేదు, చదవండి. లవ్ స్టోరీస్. ఈ వయసులో లవ్ స్టోరీస్ చదవకపోతే ఏ వయసులో చదువుతారండి? మీ వయసు ఎంతండి? నీకు అనవసరం. అవునులేండి, నాకెందుకు? నేనేమన్నా మిమ్మల్ని కట్టుకోబోవాడినా? చాలా పేజీలు చదివేశారు. లవ్ మీద ఏమైనా గట్టి అభిప్రాయానికి వచ్చారా? అబ్బా, గోల చేయకుండా ఉండి నన్ను చదువుకొనిస్తారా? ఇది గోల. అసలు ఇండియన్ ట్రైన్స్లో ఎలా ఉంటుందో తెలుసా గోల మీకు? ఎలా ఉంటుందేంటి? ఎలా ఉంటుందా? నేను చెప్తా వినండి. ఫస్ట్ అనౌన్స్మెంట్ అండి. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 7063 దైవాదేనో ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి పట్టాలు తప్పపోతే వచ్చి చేరును. ప్రయాణికుల అదృష్టం. మీలాంటి అందమైన అమ్మాయి లవ్ స్టోరీస్ బుక్ చదువుతుందండి. నాలాంటి అబ్బాయి 2 సీట్ల అవతల కూర్చొని ఉన్నాడండి. ట్రైన్ బయలుదేరుతుందండి. కంపార్ట్మెంట్ మొత్తం గందరగోళం అండి. ఏంట్రా నాయుడు, రాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా? ఏడిసాడు. డిపాజిట్ కూడా రాదు. అమ్మా, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఎంట్రా అబ్బాయి, అలా మీద పడతావు? ఆ సౌండ్ ఏంటి? చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడండి. ఇదేంటి మధ్యలో? ముసలాడు దగ్గుతున్నాడు. ఈ గందరగోళం మధ్యన కూడా అమ్మాయి బుక్ చదవటానికి ట్రై చేస్తుందండి. అబ్బాయి లైన్ వేయటానికి ట్రై చేస్తున్నాడు. కానీ వర్కౌట్ అవటలేదు. ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగిందండి. ఇంకొంటదండి గందరగోళం. చాయ్ 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 చాయ్, కాఫే కాఫే కాఫే, దోసే దోసే దోసే, సిగరెట్ సోడా సిగరెట్ సోడా సిగరెట్ సోడా, అదేంటి? సిగరెట్లు చూడాలండి. ఏమైంది? కాలు తొక్కాడండి. ఏయ్, ఏమిటి కాలు తొక్కుతావు? మరి నన్ను లోపలికి ఎక్కద్దా ఏంటి? ట్రైన్ మళ్ళీ బయలుదేరుతుందండి. ఇంత గోల మధ్య కూడా మీరు లవ్ స్టోరీస్ ఎలా చదువుతారండి చెప్పండి? చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది